కయ్యింది గోదారమ్మ ఎంపి పూర్వములంతలో జన్మించిన నా నామము సీతాయందుగా పూర్వములంతలో జన్మించిన నా నామము సీతాయందుగా నామము సీతాయందుగా నామము సీతాయందుగా అప్పుడు రావను రామనోత్తముల పిలిపించి తానడిగనుగా అప్పుడు రావను రామనోత్తముల పిలిపించి తానడిగనుగా అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తాను విన్నవించుము తల్లి. అమ్మా మిథిలాపురం పరిపాలించేది జనకమహారాజు గారి కూతురను. నీ యొక్క నామము సీతాదేవి అండి. మీ యొక్క తండ్రి మిథిలానగరం పరిపాలన చేసే జనక చక్రవర్తి మహారాజు గారు. నీ నామము సీతాదేవి. మీ తల్లి పేరు భూదేవత అనగా తల్లి సునయనాదేవి. అమ్మా మీకు తోడబుట్టిన వారు చెల్లెలు ముగ్గురు. వారి యొక్క మాలవి, కృతకీర్తి. ఊర్మిళ, మాలవిక,
శృతకీర్తి ముగ్గురు చెల్లాను. అమ్మ ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు తల్లి? ఇక్కడికే వచ్చినాం. నీ యొక్క సెలికత్తెలతోటి నీ యొక్క తండ్రి గారి మధ్యకు పోవచ్చున్నారు. ఇప్పుడు నీ యొక్క సెలికత్తెలు రాబోచున్నారా? చిత్తము తల్లి. ఆ యొక్క నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం విన్నవించుము తల్లి. అమ్మా తల్లి సీతాదేవి కింద ఉండే చెలికత్తెవు నీ యొక్క నామము ఆ తల్లి. అందుకే అంటారు తల్లి కవి ఇంటి మీద కాకి వాళ్ళు నా కవిత్యం పలుకుతాదట. ఆ తల్లి సీతాదేవి మాతే అంటే ఆ మాత తీరుగా నీవు దాసివైన నీతిశాలి అనే నామం విడినారు తల్లి. నీకు ఇదే పాద పద్మంలోకి ప్రజలు వాడు తల్లి. అమ్మా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు తల్లి? ఓహో సీతాదేవి తోటి అక్క చెల్లెల్లో లెక్కను భావించిన తల్లివి ఆ తల్లి దగ్గరికి పోతున్నావా? చిత్తమ్మ తల్లిని పంచం తల్లుడారా మల్ల రామాయణం వేసే వరకు గిసంటి తల్లులు ఒక 22 మంది 25 మంది తయారైతే రామాయణం కళకళ ఆడుతుంది. ఈ తల్లుడు మనం ఇప్పుడే వనముకి పూలు కోసుకొని రాగోల పూజ చేద్దాం పదం. మల్లెలు
అమ్మా మన ఈ వనములో తేగి ఆ పూలు తీసుకొని నాగోల వద్దకు వెళ్ళి పూజ చేద్దాం పద. ఓహో ఇప్పుడు ఆ యొక్క రామ పూజలు చేద్దామనుకున్నావా? ఈ యొక్క వనాంతంలో మనం ఇప్పుడు చక్కని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని పూలు కోసుకొని పడవ ఆ చెల్లి అలాగే పదం. చెల్లి అదే విధంగా నీవు కూడా ఒక ఆట ఆడును పాట పాడు. అందరూ వినవే చెమ్మ చెక్కలాడుతున్నాము అందరూ వినవే చెమ్మ అబద్ధం మాట్లాడవా నాకు చూసిన ఈ ఆటలు చల్లకుండా నడుము కలుపు అంటుంది. ఇప్పుడు ఏమున్నాయి కోలలు చేసినాయి, కోలలు అట్లు కోలాటలు అవన్నీ బాంచాను. నాకు కానీ ఏదన్నా ఒక పాట నువ్వు పాడవా బాంచాను, ఒక పాట పాడవా అబ్బా దొరిసాను నువ్వన్న వాడుతుంది వాడుతుంది అవ డీజిల్ పాటలు చేయబట్టి పాటలు నోట చప్పట్లు కొట్టుండేది చేత పాట పాడేది శివుడు
ఈ పాంచ నువ్వు పోయి పాటలు ఓడిపోయి కానీ అమ్మ దొరుసాని ఈ గౌరమ్మ తీసుకుపోయి ఆ గంగలేద్దాం అది ఆ గౌరమ్మ పట్టాను గౌరమ్మని పట్టుకొస్తారు కళ్ళు అమ్మా పాడన్నా అమ్మా ఇప్పుడు పట్టుకోతాయి ఈ యొక్క గౌరమ్మను గంగలో మలేసే పాట పాడతాయి శ్రీలక్ష్మి మహిళను గౌరమ్మ చిత్రమై దోసునమ్మ పరిపాలించినట్టు నా పేరు జనక మహారాజు అని అందరు. అయ్యా ఇప్పుడు ఎచ్చటికి పోతున్నారు తండ్రి, ఇక్కడికి సభకి వచ్చింది. ఈ సభ లోపల సీతాదేవి స్వయంవరం అని పెట్టాను. ఎంతో మంది రాజ్యాల రాజులు ఏం చేశారు, ఎవరు ఈ శివధనుసులు ఎక్కలేదు, ఏమి చేయదు అని తల్లడిల్లుతున్నారా స్వామి? అయ్యా ఎవరో ఒకరు ఎత్తిలే విలువపోతురా స్వామి, మీరు ఏం చేయదు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఆ జనకుడు చింతించుచుండగా రామ
మీరు ఎవరు స్వామి? ఎచ్చడికి పోవచ్చున్న వారు? మేము రామలక్ష్మణులను అనగా దశరథ మహారాజు గారి పెద్ద భార్య కౌసల్యదేవి గర్భంలో జన్మించిన వాడను. నా పేరు శ్రీరామచంద్రుడు. అయ్యా సేవగా నా నామం తెలియజేయమని చెప్పేవా? అయ్యా అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క చిన్న భార్య సుమిత్రాదేవి గర్భంలో జన్మించిన వాడు. నా నామం లక్ష్మణుడు అందరు. మీరు ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు స్వామి? ఈ మిథునావ నగరంలో సీతా స్వయంవరం కట్టించారు. హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిరుదలిసగరా. 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 హరివరదాని పదకమలంబులు. హరివరదాని పదకమలంబులు. హరివరదాని పదకమలంబులు. హరివరదాని పదకమలంబులు. హరివరదాని పదకమలంబులు నిరతము నామది కొలిసెదరా. హరివరదాని పదకమలంబులు నిరతము నామది కొలిసెదరా. చెక్క చక్రధర చేత జయన మీనాక జనకనను కావుమురా. 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 పంకజోద్యముని గన్న తండ్రిని పాలపడితి మమ్మేలమురా. 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 హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిరుదలిసెదరా. హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిరుదలిసెదరా. తనను వెలసిన మధుర బాధలో శంకరునకు ప్రియ భక్తుడరా. తనని వెలసిన మధుర బాధలో శంకరునకు ప్రియ భక్తుడరా. తనని వెలసిన మధుర బాధలో శంకరునకు ప్రియ భక్తుడరా. తనని వెలసిన మధుర బాధలో శంకరునకు ప్రియ భక్తుడరా. వరదాయక శ్రీ కరుణాకర వాంఛతో నేను జయంతునురా. వరదాయక శ్రీ కరుణాకర వాంఛతో నేను జయంతునురా. హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిరుదలిసెదరా. హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిరుదలిసెదరా. అయ్యా మీరు ఎవరు స్వామి? మీ యొక్క నామం, మీ యొక్క పూర్వస్థితి విన్నవించుము. సేవకం, అయ్యా నా పేరు విశ్వామిత్రుల వారు అందరూ. మీరు ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు? ఈ సభకే వచ్చింది. సభ లోపల
ఈ యొక్క మిథిలానగరం లోపల శివధనుసును ఎత్తలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చానని ఇక్కడికి వచ్చాను. సరే చిత్తము స్వామి. రాఘవ రామచంద్రరావు, ఈ శివధనుసును విడిచి ఈ సీతను మనం కొనియాడుకొని పోదాం. పంచభూతములార ప్రకృతి పురుషులార మౌజుల ఓ హరిహర బ్రహ్మలార వినచంద్రులార ఓ ఇంద్రాదిసురలార అష్ట దిక్పతులార అధికులార గరుడ కిన్నర యక్ష గంధర్వ మరులార సితులార ప్రసిద్ధ సాధులార సాంద్రనిపుడు మారామ చంద్రుడిపుడు శివుని శాపమునెంతగా చేరి నిలువ మీరలందరి దయతోడ మేరలేని బలము గలగగా దీవింపగలదు నేను. ఆహా సకల కళ్యాణ కృతమ పొమ్ము ఆశీర్వాదం ఏమనెత్తి సత్తిగా ఆహా రాఘవ రామచంద్రరావు. చూసండమ్మా, నీ ఆజ్ఞతే శివధనుసులు ఇప్పుడే విడిచదా. రామచంద్ర మహారాజ్ కి పూర్ణబంతరాలమలు బొబ్బ పెట్టుకుండగము, పూర్ణబంతరాలమలు బొబ్బ పెట్టుకుండగము, పూర్ణబంతరాలమలు బొబ్బ పెట్టుకుండగము, పూర్ణబంతరాలమలు బొబ్బ పెట్టుకుండగము, దానవారలెల్లనూ సితల్లరిల్లి పారగము, 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 నీలకేతనారి వెల్లు మేటి శూరులెల్లరను, నీలకేతనారి వెల్లు మేటి శూరులెల్లరను, నీలకేతనారి వెల్లు మేటి శూరులెల్లరను, నీలకేతనారి వెల్లు మేటి శూరులెల్లరను, గానగానలేవదీసి కంటనంబు చేసెదను, గానగానలేవదీసి కంటనంబు చేసెదను, గానగానలేవదీసి కంటనంబు చేసెదను. ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ యొక్క శివధనుసును విలువగా అదే సభ లోపల సీతాదేవిని చూసి ఆ శ్రీరామచంద్రునితో ఏమనుకున్నాడు? ఆహా, శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి గట్టిగా చప్పట్లు కొట్టుడు తల్లులారా. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి మైకు మైకు కూర్చుండే బలం లేదు. చెప్పండి. ప్రాణవల్లభుడు
ఎదురుగా సీతాదేవి ఎప్పుడు పూలమాల వేశాదో ఆ జనక చక్రవర్తి మహారాజు గారు ఏమనుకున్నారు? శ్రీరాముడు శివధనుసు విరిచి ఉండేను. అయ్యా నువ్వు ఇప్పుడే నువ్వు ఇంటికి పోయి అయోధ్యకు పోయి దశరథ మహారాజు గారిని తీసుకురా. ఓహో, అదే విధముగా మన ఊరిలో పురోహితుని కూడా తీసుకురా. ఓహో, రామునికి సీతకు పెళ్లి. అయ్యా ఇప్పుడు ఈ సీతాదేవి స్వయంవరం లోపల ఒక కళ్యాణము కాదు, బ్రాహ్మణోత్తములు చూడగా 4 కళ్యాణములు ఒకే సమయం లోపల ఉన్నాయి. కావున నా తమ్ముడు కుష్వధ్వజుని బిడ్డలు ఊరిమిల శృతకీర్తి మాలవిక, నా బిడ్డ అయిన సీతాదేవి 4 కళ్యాణములు ఒకటేసారి జరగవలేను. నీవు ఏగ్రమే పోయి అయోధ్య నగరం లోపల దశరథ మహారాజు గారిని, కంసల్య, కైక, సుమిత్రలను, ఆ యొక్క భరత చిత్రాజ్ఞులను పట్టం మీద ప్రజలు తోలుకొని బ్రాహ్మణత్వంలో తోలుకొని రమ్మనుచున్నారా? సరే, మీరు అన్నట్లు తోలుకొని వచ్చిన చిత్తము స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి నేను ఇప్పుడే పోయి అయోధ్య నగరం లోపల దశరథ మహారాజు గారిని మీరెవరు స్వామి? అయ్యా బ్రాహ్మణులు. అయ్యా మిథిలానగరం లోపల లగ్నం ఉన్నది. దండమయ్య పంతులు 10,000 వందనంబులు, దండమయ్య పంతులు 10,000 వందనంబులు, దండమయ్య పంతులు 10,000 వందనంబులు, దండమయ్య పంతులు 10,000 వందనంబులు. అయ్యా దండాలయ్యా దండాలు. ఎవడవు రామటుడా నాకే పరించరామటుడా, ఎవడవు రామటుడా నాకే పరించురామటుడా, ఎవడవు రామటుడా నాకే పరించరామటుడా, ఎవడవు రామటుడా నాకే పరించరామటుడా. జనక మహారాజు సేవకులము విన్ను విలువ వచ్చినారము, జనక మహారాజు సేవకులము విన్ను విలువ వచ్చినాము, జనక మహారాజు సేవకులము విన్ను విలువ వచ్చినారము, జనక మహారాజు సేవకులము విన్ను
ఎవరెవరే లగ్నమున ఏర్పరించరా బటుడా ఎవరెవరే లగ్నమున ఏర్పరించరా బటుడా ఎవరెవరే లగ్నమున ఏర్పరించరా బటుడా ఎవరెవరే లగ్నమున ఏర్పరించరా బటుడా రామ లక్ష్మణులాదే భరత చంద్రాకులది రామ లక్ష్మణులాదే భరత చంద్రాకులది రామ లక్ష్మణులాదే భరత చంద్రాకులది రామ లక్ష్మణులాదే భరత చంద్రాకులది పదమ పదమ బటుడా బటి రామగరో బటుడా 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 యా వెంకటినవు అయ్యా జనక మహారాజు గారి బిడ్డ సీతాదేవి ఊర్మిళ శృతకీర్తి మాలవిక ఆ యొక్క నలుగురు పుత్రికలు దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణుడు భర్త చిత్రాంగుల కళ్యాణం ఉన్నది అతి త్వరగా పోదుదాం రామస్వామి నాకు కొద్దిగా చెవులు పెట్టరా మంచిగా చెప్పు అయ్యా కళ్యాణం ఉన్నది పోవుదాం రామస్వామి తద్దినా ఆ తద్దినే నీది నా వెంటనే చేసుకుని మీ తాత అయితే గుడ్డ రైతులు మంచిగా ఉండే ఇదేమో చెప్పని ఇచ్చిన మా తాతలు పోయిన కాడికి నువ్వు పోతావు ఇప్పుడు కానీ పోదాం రా అయ్యా కొద్దిగా నేను మెల్లగా తాత్పరంగా సరే, తాత్పరంగా లేదా తాత్పరంగా దశరథ
నమ్మితిగా పరిపాలంబులు నమ్మితిగా దశరథ రాజుకులందవ భార్యను నామంపై కళ్యందురా దశరథ రాజుకు రెండవ భార్యను నామముపై కాందురుగా నీ పేరేం పేరు తల్లి? ఆయమ్మ నా యొక్క నామము తెలుపువటివా? అమ్మా ఆ అయోధ్యపురం పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి రెండవ భార్యను నా యొక్క నామము కైకాదేవి అని వందురు. అమ్మ కైకాదేవి, ఇప్పుడు అతి త్వరగా నీ కుమారుని కళ్యాణము పోవుదాము రమ్ము తల్లి. రండి శ్రీ రాజారాం అయ్యా, ఇది వీళ్ళ కూడా కాదు అయ్యా. అమ్మ ఆగుతా వెళ్ళి చెప్తాను. అమ్మ నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించు తల్లి. సెలి అమ్మా యొక్క నామం చెప్పు అంటుంటివా? అమ్మ అయోధ్య నగరంపు పరిపాలించినట్టు అయోధ్య నగరం పరిపాలన చేసే దశరథ మహారాజు చిన్న భార్య. అమ్మా నా పేరు సుమిత్రాదేవి అందరు. సుమిత్రాదేవి అవును. అమ్మా నీ యొక్క కుమారుల కళ్యాణం అని చెప్పి మిత్రానగరం తోలుకొని రమ్మన్నారు. పోవుదాం రమ్ముతాయి. సరే పోదాం పోదాం. అయ్యో జగునే నతి పదుడను నా నామం దశరథ రాజునురా. 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 నామం దశరథ రాజునురా. నామము దశరథ రాజునురా. రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు నలుగురు నాలుగు
నమ్మితిగా వెలసిన సీతంపేటలు శ్రీహరి పాదము నమ్మితిగా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము స్వామి. అయోధ్య నగరం పరిపాలించిన దశరథ మహారాజు దేవత. అయోధ్య నగరం పరిపాలన చేసే దశరథ మహారాజు గారు. అయ్యా నీ యొక్క భార్యలు ముగ్గురు. వారి యొక్క నామము కౌసల్య కైక సుమిత్ర. కంసల్య కైకా సుమిత్రాదేవి. నీ కుమారుడు రాముడు లక్షణ భరతుడు శత్రుఘ్నుడు. ఓహో కుమారుడు దశరథ మహారాజా మిథిలా నగరం లోపల నీ యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు శివధనుసుని వెత్తి విరిచాడు. ఆ సమయం లోపల నలుగురి కళ్యాణమని నిన్ను అతి త్వరగా మీ యొక్క పట్టణీని ప్రజలను మీ యొక్క రాణులను మీ యొక్క కుమారుల తోలుకొని అతి త్వరగా రమ్మన్నారు. పోవుదాము స్వామి. మీ యొక్క కుమారుల రావించమనుతున్నారా? చిత్తము రావించదను స్వామి. అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము స్వామి. అయ్యా అయోధ్య నగరాన్ని పరిపాలించినట్టు దశరథ మహారాజు రెండో భార్య కైకాదేవి గర్భ జనించుండా నా నామం భరతుడని వాడుతుంది. ఓహో భరత రాజేంద్ర, మీ నాయన గారు మీకు కళ్యాణమని నిశ్చయించారు. అతి త్వరగా తోడుకొని రమ్మన్నాడు. పోవుదాము రమ్ము స్వామి. అయ్యా నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము స్వామి. అయోధ్య నగరం పరిపాలించినట్టు అయ్యా దశరథ మహారాజు గారి చిన్న భార్య సుమిత్రాదేవి గర్భంలో జన్మించిన వాడను. ఆ యొక్క నామం క్షత్రాగ్నుడు. అయ్యా నిన్న ఇవాళకు పెళ్లి కాలేదన్నావు. ఇవాళ మీ నాయన పెళ్లి సంబంధం చూసిండు. నువ్వు అతి త్వరగా పోదాము రమ్ము స్వామి. అలాగే పోదాం. అయ్యా